దావీదు గారి కుటుంబీకులకు, దర్శన నాని గారి కుటుంబీకులకు, చింతల నవీన్ గారి కుటుంబీకులకు, గోడపాటి లక్ష్మి గారి కుటుంబీకులకు, పూర్తి చేయవచ్చిన మీ అందరికీ కూడా ఈ 27వ రాత్రి శుక్రవారపు శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక 2 వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చదవబడిన లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నేటి రాత్రి కాల సమయంలో మనకు ఇవ్వబడిన అంశము నిరపరాధం అంటే దోషము చేయని వాడు నిరపరాధం. మరి అలా ఎవరైనా ఉన్నారా అంటే కనుక యేసు తప్ప ఇంకెవరైనా లేరు కనుక స్థానికంగా జిల్లా కోర్టు, మండలం కోర్టు, జిల్లా కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయంటే కనుక న్యాయం చేసిన వారు మంది ఉన్నారు కనుక న్యాయం చేసిన వాడు స్వేచ్ఛంగా వెళ్ళిపోకుండా వాటి చేత అన్యాయం అయిపోయిన వాడికి న్యాయం జరగాలి కనుక న్యాయస్థానాలని కోర్టులు ఉన్నాయి. అందుకే వారు నల్ల కొట్టేసుకుని న్యాయాన్ని విచారిస్తూ అన్యాయం అయిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అంటే న్యాయానికి అన్యాయానికి ఏం జరుగుతుందంటే విమర్శ అనేది జరుగుతుంది. తీర్పు ఇచ్చే న్యాయాధిపతి అయిన జడ్జి ఒక సెపరేట్గా ఉన్నతమైన ఎత్తైన స్థానంలో కూర్చుంటే తప్పు చేసిన ఇరువురు ఆపోజిట్ ఓనర్లో నిలబడితే మధ్యలో కోటేసుకుని డిఫెన్స్ లాగా డిఫెండ్ చేస్తూ ఉంటాడు. అంటే ఎవరికి తప్పు అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు కూడా ఏం చేయాలనుకుంటారు, తప్పించుకోవాలని వాడుకున్న ఐడియాలు వాడుకుంటారు. కానీ విమర్శ చేస్తే లేదా తీర్పిచ్చే ఆ న్యాయాధిపతి అన్యాయం అయిపోయినట్టు ఇంకా మరింత అన్యాయం అవుతుందా, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా ఆ పనిలో ఉన్నందుకు మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఒక మంచివాడికి శిక్ష పడుతుంది. చూడండి, భూమి మీద ఉన్న రాయిలా మండల స్థాయి నుంచి దానిపైన కోర్టులు ఉన్నాయి. కానీ ఏం జరుగుతుంది అంటే కనుక న్యాయం జరుగుతుందా అంటే అన్యాయమే జరుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటి అంటే న్యాయ దేవతని ఒక విగ్రహాన్ని పెట్టి ఆవిడ కళ్ళు కట్టారు. న్యాయానికి కళ్ళు ఆవిడ సంబంధించిన బంధువులు ఆ వైపు చెప్పేద్దనా అంటే నల్లగొడతో కట్టేసి ఉంటే చూసారా ఎందుకు మరి తోకమే అక్కడ చూపించేదే ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వారే నిరపరాధం. అందుకనే చివరి దిన వచ్చేటప్పుడు దేవుడు కూడా మనం మోస్తాడని చెప్తుంది. వారు మనం తేలిపోకుండా ఉండాలంటే మరువైన స్థిరమైన బలమైన విశ్వాసంగా మనం నిలబడగలిగిన నిత్యము ఉండే సీయోను కొండవలే ఉండాలి. ఒక మనిషి నిన్ను అక్కడ తోస్తున్నారు దేవత లేకపోతే న్యాయ దేవత అని పేరు పెట్టారు కదా. అలాగే కాటాలు తూయబడేది ఏమిటి అంటే కనుక న్యాయం. కాటాలు ఎందుకు పడుతుంది? న్యాయం తూయబడుతుంది. అన్యాయం అయిపోయినాడు తేలిపోతూ ఉంటే న్యాయమైన వాడు పక్కన బరువులాగా ఇంతటి సక్రమంగా లేదా రాజ్యాంగబద్ధంగా లేకపోతే
ఆ ఎల్ఎల్బి ఆయుధ చదువుల వాళ్ళు నడిపిస్తున్న ఈ న్యాయస్థానాలు ఈ భూమి మీద కొనసాగుతూ ఉన్న అన్యాయం అయిపోతూనే ఉన్నాడు. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడ వరకు వెళ్ళింది, ఎలా జరిగింది అంటే కనుక నేడు చదివిన లేఖన భాగాల్లో ఇంతగా ఘోషించి అంటే పదవి ప్రమాణం చేసినప్పుడు నిబద్ధత కలిగిన ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తున్నారని ప్రమాణం చేసిన వారు, లేకపోతే న్యాయ నిర్ణేతగా అక్కడ కూర్చున్న జడ్జి గారు ప్రమాణపూర్వకంగా వెళ్ళిన కొన్ని పర్యాలు ఏమైపోతుందో తెలుసా? చేతులు కడుక్కోవలసిన అవసరము వస్తుంది. కొన్ని పర్యాలు ఏమైపోతుందో తెలుసా? కళ్ళు కట్టేసిన న్యాయ దేవత కాదు, ఏలే కళ్ళు లేని వారికి తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. అదే క్రమంలో నేటి రాత్రి కాల సమయంలో మనకి ఇవ్వబడిన నిరపరాధి అనే అంశములో యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ దోషము లేదని, ఏ తప్పు లేదని కొందరు ఈర్ష్య ద్వేషులుగా అప్పటి ఉన్న యాజకులు లేదా ప్రధానులు లేదా ధర్మశాస్త్రోపదేశకులు వారికి అనుగుణంగా లేని కారణాన్ని బట్టి ధర్మశాస్త్రపు విరోధ బోధన చేస్తున్న వారు వచ్చిన ప్రభు దాన్ని ఖండిస్తూ, దాన్ని గద్దిస్తూ, దాన్ని నిమిత్తం బుద్ధి చెబుతూ రాజ్య వ్యాప్తి కొరకైన స్వార్థ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని వండబట్టించుకోలేని, దాన్ని అంగీకరించలేని వీరి పైచాచత్వం చూపిస్తూ లేదా వీరి అజమాయిషి కొనసాగిస్తూ అధికారం ఉంది కదా దాన్ని అధికార జులించి అధికార పక్షంగా మనం ఏదైనా చేయొచ్చు అని అవసరమైతే లంచాలు ఇచ్చి, అవసరమైతే అబద్ధ సాక్షులను పోగేసి, అవసరమైతే జనమందరూ ఒకే నినాదం ఇచ్చేలాగా కేకలు వేయించి న్యాయాన్ని అన్యాయము చేశారు. నిరపరాధిని దోషిగా మార్చేసి శిక్ష వేసేయాలి అనుకుంటున్నారు. నేటి వరకు కూడా అదే జరుగుతుంది. కానీ ఎందుకు జరుగుతుందయ్యా అంటే కనుక సరైన న్యాయమూర్తి లేని కారణాలు, లేక దేవుడిచ్చిన అధికారాన్ని స్వలాభం కోసం, లేకపోతే పదవిలో ఉన్నవారు వారు చెబుతున్న మాటలు చెప్పినట్టు చేయాలన్న ఆ అధికారం కోసం, లేకపోతే పదవి వ్యామోసం కోసం, లేకపోతే జనబలం చూసుకుని ఇది అన్యాయమని మనసులో మనసు అనగా మనకి దాన్ని ఏమంటారు మనస్సాక్షి